హాయ్ అండి. ప్రతి ఒక్కరికి డే 8 ఈరోజు 20 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే 8 కదా. నేను ఈరోజు ఓన్లీ నిఫ్టీలో మాత్రమే ట్రేడ్స్ తీసుకున్నాను. మొత్తం కూడా 3 తీసుకున్నాను. యాక్చువల్గా మార్నింగ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఫస్ట్ క్యాండిల్లో నేను ఎంట్రీ అనేది ఎప్పుడు కూడా తీసుకోను. కొంచెం ఒక 2-3 క్యాండిల్స్ అనేది అబ్జర్వ్ చేస్తాను. ఈరోజు చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈ థర్డ్ క్యాండిల్లోనే డౌన్వర్డ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. క్లోజ్ కాకముందే అక్కడ మిస్ అయిపోయాను. సో దానివల్ల నా స్టాప్ లాస్ వచ్చేసి 22,724 ఉండింది. అది నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అంటే ఈ లైన్ అనమాట. 7 చూసారు కదా, 22,736 ఆ లైన్ అనేది నా స్టాప్ లాస్ ఉండింది. నేను 691 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ ఫస్ట్ టైం హిట్ అయిపోయింది. సెకండ్ టైం ఏం చేశానంటే ఈ పుల్ బ్యాక్ వచ్చింది కదా రివర్సల్లో, అంటే 22,761 టచ్ అయినాక పుల్ బ్యాక్ వచ్చింది కదా, ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. అంటే 22,735 దగ్గర నెక్స్ట్ అప్వర్డ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇక్కడ నుంచి కూడా నాకు ఈ క్యాండిల్స్లో 500 రూపీస్ అనేది నా ప్రాఫిట్ అనేది కనిపించింది. బట్ నేను బుక్ చేసుకోలేదు. నా టార్గెట్ వచ్చేసి 22,784 ఉండింది. ఆ టార్గెట్ కోసం నేను అలానే ఉండిపోయాను. అండ్ సెకండ్ టైం నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. మళ్ళీ నా స్టాప్ లాస్ వచ్చేసి 22,727 ఉండింది. సెకండ్ టైం కూడా నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత థర్డ్ టైం ఏం చేశానంటే 22,691 క్రాస్ అయినప్పటి నుంచి కూడా డౌన్వర్డ్ మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఇక్కడ ఎంట్రీ అనేది నేను తీసుకున్నాను. 22,691 అప్ టు 22,626 వరకు నేను తీసుకున్నాను. అండ్ ఈ మూవ్ అంతటికి నా ప్రాఫిట్ వచ్చేసి 1,400 రూపీస్ వచ్చింది. మిగతా 2 కాల్స్ కూడా లాస్ట్లో బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఓవరాల్గా ఈరోజు మొత్తం ట్రేడ్లో చూసుకుంటే లాస్ డేగా ఈరోజు మిగిలిపోయింది. ఎందుకంటే ఇక్కడ అగ్రెసివ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను థర్డ్ క్యాండిల్లో. అది క్లోజ్ అయ్యే వరకు ఉండింటే కనుక మంచి ప్రాఫిట్ని బుక్ చేసుకునేదాన్ని. బట్ నేను అలా క్లోజ్ కాకుండా ఎంట్రీ డౌన్వర్డ్ తీసుకోవడం వల్ల లాస్ కావాల్సి వచ్చింది. సో ఇలా అగ్రెసివ్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు మనం. ఈరోజు నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. సో నా పొజిషన్స్లోకి వెళ్ళిపోయి నేను మీకు చూపించేస్తాను. చూడండి, నేను తీసుకున్న మార్నింగ్ ఫస్ట్ తీసుకునేది 22,800 PE తీసుకున్నాను. యాక్చువల్గా అది నా స్టాప్ లాస్ని హిట్ చేసేసి లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత CE తీసుకున్నాను, అది లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ ఇది ఒక్కటి మాత్రమే నా ప్రాఫిట్ అనేది 1,425 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా ఈరోజు లాస్ వచ్చేసి 2,075 అనమాట డే 8. సో నో ప్రాబ్లం, మనం ఏం చేయలేం ప్రతిదానికి. సో ఇలా అగ్రెసివ్ ట్రేడ్ తీసుకున్నందుకే నాకు లాస్ వచ్చింది. నేను నా మిస్టేకే కదా అది. ఈ మిస్టేక్ని నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్ ట్రేడర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.